ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మీకు తెలియంది కాదు. బైబిల్ గ్రంథంలో నేను ప్రత్యేకంగా నా జ్ఞాపకంలో పదే పదే గుర్తు చేసుకునేటువంటి వ్యక్తులలో అన్నా అనేటువంటి ఈ ప్రవక్తిని నేను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. వాస్తవంగా ఒక పురుషులై ఉన్నటువంటి సేవకుల్ని, భక్తుల్ని వెతుక్కుంటాడు. ఎందుకంటే వాళ్ళలాగా నేను కూడా బ్రతకాలి, నేను కూడా సేవ చేయాలి అని. కానీ ఒక స్త్రీని నా జ్ఞాపకాల్లో నేను పదే పదే తలంచుకోవడానికి ఒక కారణం ఉంది. అది ఈమె ఆషేరు గోత్రికురాలు, పేరు అన్నా. ఈమె కన్యాత్వం అంటే కన్యగా ఉన్నది మొదలుకొని వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు భర్తతో జీవించింది. 7 సంవత్సరాల కాలం మాత్రమే తాను వైవాహిక జీవితంలోని ఆనందాలు కానీ కష్టసుఖాలు కానీ అనుభవించింది. 7 ఏళ్ల తర్వాత భర్తను కోల్పోయింది, ఒంటరిగతి అయిపోయింది. ఆ తర్వాత ఆమె ముందుకి 2 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, ఇప్పుడు నేను భర్తను కోల్పోయాను, భర్తను కోల్పోయింది మరొక వివాహానికి యోగ్యురాలు, ఇది ధర్మశాస్త్రం. నేను మరొక వివాహం చేసుకొని మరొక పురుషుని చేరి ఈ జీవితాన్ని ఏ కొదువ లేకుండా అనుభవించాలా? ఒక ప్రశ్న. రెండవది, అయిందేదో అయిపోయింది, దేవుడు నాకు ఇచ్చేది ఉంటే ఆ మొదటి మార్గాన్ని స్థిరపరిచి ఉండేవాడు, నాకంటూ దాన్ని దూరం చేశాడు అంటే మరొక జీవితం నేను ఆశించటం కన్నా బహుశా దేవుడు నన్ను తన సాహచర్యానికి, సహవాసానికి కోరుకుంటున్నాడేమో, నేను దేవుని సేవలోనే ఉంటే పోయిద్ది కదా. ఈ రెండిట్లో నేను ఏం చేయాలనే 2 ప్రశ్నలు ఈ అన్నా అనే ఆమె ముందుకు వచ్చినాయి. ఈ 2 ప్రశ్నల్లో అంటే 2 ఎంపికలు అని చెప్పొచ్చు. మన జీవితంలో కూడా కొన్ని కీలక ఘట్టాల్లో మనం చేసుకునేటువంటి ఎంపికలే మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. కొన్నిసార్లు కీలకమైన ఘట్టాల్లో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు ఎంపికలు మనల్ని ఘోరంగా దెబ్బతీస్తాయి, జీవితాంతం వేదనకు గురి చేస్తాయి. అలాగే కొన్ని ముఖ్య ఘట్టాల్లో మనం తీసుకునే కొన్ని అద్భుతమైన ఎంపికలు మన జీవితాన్ని ఒక ఆశ్చర్యకరమైన మలుపు కూడా తిప్పే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఎలాంటి ఎంపిక కలిగి ఉంటారో నేను చెప్తా. సమాజంలో వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఎంత గొప్పోళ్ళైనా శరీరంలోనే జీవిస్తున్నారు. శరీరం దేన్ని ఉత్పత్తి చేస్తుందో మనకు తెలుసు. శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది మంచిది ఏదీ లేదు అని రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో పౌలు మహనీయుడు చెప్పాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది కానీ అలాగూ చేయటం జరగట్లేదు, చేయాలనుకున్న మేలు చెయ్యగోరని కీడే చేస్తున్నాను అనే మాట అక్కడ మాట్లాడతాడు. రోమాపత్రిక 7:18. నా యందు అనగా ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది, మీరు చూసుకుంటే అదే కనపడిద్ది. ఒకసారి మీరు నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, వేప చెట్టు మొదట్లో 100 బస్తాల పంచదార తీసుకెళ్ళి పోసి పంచదార నీళ్లు పెట్టిన వేప తీపిని ఉత్పత్తి చేయదు, చేదునే ఉత్పత్తి చేసిద్ది. దాని తత్వం అది, దాని జాతి లక్షణం అది. మన శరీరం కూడా అంతే. మన శరీరానికి కూడా ఎన్ని రకాలు నువ్వు తిప్పలు పడి చేసినా ఇది ఉత్పత్తి చేసేదంతా చెడుగునే కానీ మంచిది కాదు అనేది నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పిన పౌలంతటి వాడే ఈ మాట ఒప్పుకున్నాడు. మన శరీరం చెడునే ఉత్పత్తి చేసిద్ది, వ్యర్థతకే పరిగెత్తిద్ది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. తినేటప్పుడు ఎలాంటి పదార్థాలు తింటాం మన కడుపుకి? అదే
కమ్మని సువాసనలు వెదజల్లేటువంటి రుచికరమైన పదార్థాలు. సో మనం తీసుకుంటున్నది ఎలాంటిది తీసుకుంటున్నాం, తిరిగి మన నుంచి ఉత్పత్తి అవుతుంది ఎలాంటిది ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసు. చక్కని స్వచ్ఛమైన మంచినీరు తాగుతాం, మినరల్ వాటర్. ఇప్పుడు జనరల్ వాటర్ వదిలేసి అంత మినరల్ వాటర్ మీద పడ్డారు. ఓకే, శ్రేష్టమైన నీరు తాగుతాం, కానీ మన నుండి ఉత్పత్తి అయ్యేది చెమట, దుర్గంధభరితం. ఒకసారి ఉమ్మితే మళ్ళీ దాన్ని నోట పట్టగలమా? సో మన నుండి విసర్జనలు, అంటే మన నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులన్నీ కూడా అసహ్యకరమైనవే. ఇవే కాదండి, క్రియలు కూడా, శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి క్రియలు కూడా అసహ్యమైనవే. ఇది నేను చెప్పానా? ఇదే మాట పౌలు కూడా గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మీకు ఎందుకు తెలియదు? మీకు బాగా తెలుసు. చూడండి ఒకసారి. శరీరం నుండి ఉత్పత్తి అయ్యే కార్యాలు లేక శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, స్పష్టంగా అర్థమవుతాయట. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఒక్కటన్నా మంచిదుందా? ఒక్కటన్నా మంచి ఎక్కడున్నాయో చూడండి. 22వ వచనం నుంచి చదువు. అయితే పైనేమో 19వ వచనం నుంచేమో శరీర కార్యాలు చెప్పాడు, 22వ వచనం నుంచి ఆత్మఫలం ఏంటో చెప్పాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఒక్కటన్నా చెడ్డదుందా? పైన చెప్పిన వాటిలో ఒక్కటి మంచిది లేదు, శరీర కార్యాల్లో ఒక్కటి కూడా మంచిది లేదు, కానీ ఆత్మఫలములో ఒక్కటి కూడా చెడ్డది లేదు. దీన్నే అదే గలతీ 5:17లో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, అవి ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ అని చెప్తాడు, వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తాడు. చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అందుకో కోరికలేమో ఆత్మ నుంచి వచ్చే కోరికలు, మంచి చేయాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని ఏవో కోరికలు అయితే పుడతాయి, కానీ అవి చేయం. మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ అలా చేయటం కలగట్లా. చేయాలనుకున్న మేలు చేయక ఘోరానికి ఈడే చేస్తున్నాను అన్నాడు. ఎందుకు అలా అంటే నా శరీరం అలా ఉంది అని ఒప్పుకున్నాడు. శరీరాన్ని బట్టి సహజంగా స్త్రీలకైనా పురుషులకైనా ఎలాంటి ఆశలు రేకెత్తుతాయంటే, జీవితంలో శరీరాన్ని సుఖపెట్టటమే, శరీరానికి కావలసిన అన్నిటినీ సమకూర్చటమే జీవిత ధ్యేయం అనే విధంగా మన మనసు పరిగెత్తిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను. కొంతమంది కాదు, దాదాపు చాలామంది. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధానికి దూరం అయిపోయింది అన్న, భర్త ప్రేమానురాగాలు లేవు ఇప్పుడు ఆమెకి, ఆయన్ని కోల్పోయింది. ఇప్పుడు సహజంగా కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 18 ఏళ్ళకి ఆమెకి వివాహం అయింది అనుకుందాం. 7 ఏళ్ళు అంటే ఎంత వయసు అండి? ఈ ఒక 2, ఆ ఒక 5, 25 సంవత్సరాలు, 25 years. అంటే 25 ఏళ్లకే 100 ఏళ్ల జీవితం అయిపోయిందా? తనకు కోరికలు ఉండవా? తనకి ఆశలు ఉండవా? తనకి వాంఛలు ఉండవా? ముఖ్యంగా లైంగిక వాంఛలు. ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అంటే కొంతమంది ఈ పేరు ఎత్తడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు, కానీ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరి హృదయాల్లో చాలా వరకు జవసత్వాలు సరిగ్గా పనిచేసే వాళ్ళు అందరి హృదయాల్లో ఈ కదలికలు ఉంటాయి కనుక నేను ఓపెన్గా చెప్తున్నాను. తమకై తమకు పుట్టకపోయినా పక్కన వాళ్ళన్నా అంటారు, ఏమ్మాయ్ ఎంత వయసు, 25 ఏళ్ళు లేవు నీకు, ముక్కు పచ్చలారని జీవితం అయిపోయింది, అందరూ భార్యాభర్తలు ముద్దు ముచ్చట కలిగి ఎంత చక్కగా ఉంటున్నారు, వాళ్ళకి అన్ని విధాల సుఖం, ఆనందం, సంతోషం అన్నీ ఉన్నాయి. ఏంటమ్మాయి కోల్పోయి నువ్వేంటి ఇలాగనే ఉండిపోయావేంటి? ఆ అబ్బాయిని, చనిపోయిన అబ్బాయినే తలుచుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? చచ్చిపోయినోడు ఏమో వస్తాడా? రాడు కదా. అందరూ సుఖపడుతున్నారమ్మా,
అందరూ సుఖపడుతున్నారు. అర్థమైందా? నువ్వు ఎట్లా అమ్మా, ఇట్లా ఒంటిగత్తెగా కాబట్టి నువ్వు కూడా ఏదన్నా ఫలానా అబ్బాయి ఏందో నీకెళ్ళే చూస్తున్నాడు, 2 నెలలుగా గమనిస్తున్నాను, మరి మంచివాళ్ళలాగా ఉన్నాడు, మరి ఏదన్నా నీకు న్యాయం చేస్తాడేమో, కాస్త అబ్బాయిని కాస్త కానీ ఇట్లా మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులే కాబట్టి ఈ 25 ఏళ్ల వయసున్న ఆమెకి నీ వయసు చిన్నది, నువ్వేం అనుభవించావు, ఏం సుఖపడ్డావు, ఈ మాటలు వినపడ్డప్పుడు నిజమే కదా, మనం ఏం అనుభవించాం లైఫ్ని. ఈ సుఖము అనుభవించావా, ఏం అనుభవించావు అన్న దానిలో మొట్టమొదట అంతర్లీనంగా ప్రతిధ్వనించేది లైంగికత. అంటే ఈ శరీరం, వినండి బాగా, ఈ శరీరం ఎలా బోధించిద్ది మనకంటే, లైంగిక ఆనందం పొందటమే జీవితంలో ప్రథమ ఘట్టం, ప్రాముఖ్యమైన ఘట్టం. అర్థమైందా? అదే ముఖ్యమైంది, అదే జీవితంలో చాలా ఆనందకరమైంది, అదే ప్రాముఖ్యమైంది. అది లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు. ఇంత అందం ఉండి ఏమి లాభం, అంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది. సినిమాలో డైలాగులు, పాటలు ఇవి కూడా బాగా కోఆపరేట్ చేస్తాయి. పక్కింటోళ్ళు లేదా బంధువులు, కొంతమంది శ్రేయోభిలాషులు మేలు కోరినట్లే. కొంతమంది ఏమంటారంటే, సరే డైరెక్ట్గా ఈ లైంగికత అనే విషయాన్ని మాట్లాడడానికి కొంతమంది ఫీలింగ్స్ వల్ల ఏమంటారంటే, అమ్మ నీకు నీడ ఉండాలి కదా, నీకంటూ ఒక తోడు ఉండాలి కదా, రేపు మంచి అయినా చెడ్డైనా నిన్ను ఆలనా పాలన చూసుకుని ఒక తోడు ఉండాలి కదా అన్న రూట్లో వస్తారు. అంటే ఇలా రావటం, భర్త చనిపోయిన స్త్రీ మరో పెళ్లి చేసుకోవటం తప్పు అని నేను అనట్లా. సమాజం ఏ విధంగా ప్రేరేపించిద్దో, శరీరం ఏ విధంగా ప్రేరేపించిద్దో అది మాత్రమే నేను మీ దృష్టికి తెస్తున్నా, పురుషుడైనా స్త్రీ అయినా. కానీ నాకు తెలిసి అన్నాకి కూడా ఇలాంటి శోధనలు చాలా వచ్చి ఉంటాయా, వచ్చి ఉండవా? మీరేమంటారో చెప్పండి. కన్ఫామ్ అన్నాన్ని కూడా ఇలా అని ఉండొచ్చు. నీ భర్త చనిపోయాడు గనక నువ్వు మరో వివాహం చేసుకోవటానికి యోగ్యురాలు, ధర్మశాస్త్రం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది అని కూడా చెప్పు ఉండొచ్చు. ఆమెని శరీరం కూడా వేధించి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె కూడా ఆషేరు గోత్రికురాలైన ఆదాము సంతానమే, ఆమెలో కూడా ఆదాము రక్తమే పనిచేస్తుంది గనుక ఆమె శరీరం ఆమెను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. బంధువులు, ఇంటివారు ఆమెని ప్రేరేపించి ఉండొచ్చు మరో వివాహానికి. నిజమే, నేను అందగత్తెని, నేను చాలా సౌందర్యంగా ఉన్నాను. పిచ్చి ముఖాలు వేసుకున్నోళ్ళు జీవితాన్ని హాయిగా భర్తతో సుఖ సంతోషాలు అనుభవిస్తుంటే, ఇంత సౌందర్యం కలిగి ఇంత గ్లామర్గా ఉండి నేనెందుకు ఇలా ఉండాలి, నేను కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే ఒక ఎంపిక ఆమె ముందు కదులుతుంది. మరోపక్క జీవితమంతా అందుకోసమేనా నా కుమారి? జీవితమంతా అదేనా? అదే ప్రాముఖ్యమైందా? డబ్బు, లైంగిక ఆనందాలు, ఐహిక విచారాలు, మనుషుడు తాత్కాలికంగా పొందే ఈ సుఖ సంతోషాలు అదేనా జీవితం నా కుమారి? అంతకంటే శ్రేష్టమైన జీవితం నేను కాదా అనే దేవుని స్వరం. అంతకంటే ఆనందకరమైన, శ్రేష్టమైన, మధురమైన జీవితం నేను ఇవ్వలేనా నా కుమారి? ఏం ఎంపిక చేసుకుంటావు అన్న ఒక అద్భుతమైన ఎంపిక చేసింది. 84 ఏళ్ళు జీవించిందటండి. 84 సంవత్సరాలు అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ఇక దేవునితో నడక మొదలుపెట్టి 25 ఏళ్ల వయస్కురాలికి ఎన్ని కోరికలు, ఎన్ని వాంఛలు, ఎన్ని జీవితాశయాలు శరీరాన్ని బట్టి ఉంటాయో అన్నిటినీ తొక్కిపడేసి ఒక మనిషికి నేను దాసురాలై, ఒక మనిషికి ఊడిగం చేసేదానికి నన్ను నేను అప్పగించుకున్నట కంటే నా దేవునికే నన్ను నేను అప్పగించుకుంటాను.
ఎంత అద్భుతమైన ఎంపిక చెప్తా వినండి. ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, నాకు తగ్గోడు ఎవరో దొరుకుతాడు, చేసుకున్నాక వాని ఇంట్లోనే పడుండి వానికి ఊడిగం చేయాలిగా. వానికి కాళ్ళు ఒత్తాలి, వానికి పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, వాడి వంశాన్ని నేను నిలబెట్టాలి, వాని వంశానికి నేను వృద్ధి కలిగించాలి. వానికి ఈ లైఫ్ని అప్పచెప్పేసి, ఈ తనువుని, ఈ ప్రాణాత్మలను అప్పచెప్పేసి వాని ఇంటనే పడుండి గూట్లో కూర్చొని ఆ పెట్టే ముద్ద వాడు తీసుకొచ్చి పెడితే తిని అట్లా బతికేసి లైఫ్ని అతనికి అప్పచెప్పటం ఒకటి. యెషయా గ్రంథంలో 54:5లో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని రాయబడి ఉంది కదా. నేనేదో ఒక నరుణ్ణి ఆశ్రయించి నరుడి దగ్గరికి వెళ్ళి వానికి ఊడిగం చేసి వాని వంశాన్ని వృద్ధి చేసి వానికి సేవ చేయటం కన్నా నేను నా దేవుని పాదాల చెంతకు వెళ్తాను, అదే నా అత్తగారి ఇల్లు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను అత్తగారింటికి వెళ్తే ఇంట్లోంచి బయటికి రానిరుగా, అంతా ఇంట్లోనే. భర్త వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి నాకు అన్ని సమస్తం ఇంట్లోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆ ఇంటనే పడి నేను అన్ని పనులు చేయాలి. అదేదో దేవుని ఇంట్లోనే పడుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎక్కడ పడి ఉంటాను? నా దేవుని ఇంట్లోనే పడుంటా, అదే అత్తగారి ఇల్లు అనుకుంటా. అక్కడైనా నేను లోపల గదిలోనే ఉండాలి. అదేదో నా దేవుని సన్నిధిలో వదిలిపెట్టకుండా నేను ఉంటే అక్కడ దొరికేదేమో ఈ లోకంలో ఈ జీవితం అది 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో నడుస్తుంది, తర్వాత పోతాను. నేను పోయిన నాడు నా బంధాలు పోతాయి, నా అనుబంధాలు పోతాయి, నన్ను హత్తుకున్న వాళ్ళు, నేను కన్నోళ్ళు, నన్ను కన్న మొత్తం పోతారు. ఒంటరి కత్తిని. నా చావులో ఎవరు నాకు తోడు రారు. అదే నేను నా దేవునికి జీవితాన్ని అంకితం చేశాను అనుకో, ఆయన ఇహమందును పరమందును కూడా నన్ను విడవడు కదా. నాకు శాశ్వతమైన యజమానుడు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి వీరందరూ, ఇప్పుడున్నటువంటి ఈ భార్యాభర్తల అనుబంధాలన్నీ ఒకనాడు విచ్ఛిన్నమైపోతాయి కదా. ఎవరిదో వాళ్ళు తెంచుకొని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినాడు అందరూ కలిసి అక్కడ చేరతారు కదా. అందరికీ తానే భర్త అయి ఉన్నాడు కదా. సంఘం అంతటికి తానే శిరస్సు కదా. సంఘము ఆయనకు భార్య కదా. అదేదో సచిన తర్వాత పోయి ఆయనకు వధువు అయ్యే కంటే ఈ జీవితాన్ని, ఈ యవన ప్రాయాన్ని ఆయనకి అంకితం చేస్తాను. ఆయన సన్నిధే నా అత్తగారిల్లు, ఆయనే నా యజమానుడు, నా ఏలినవాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాట నేను ఊహించానంటే, చెప్పానంటే, దేవాలయమును విడువక రాత్రింబగళ్ళు ఉపవాసముల చేత ప్రార్థనల చేత దేవునికి సేవ చేయుచుండెను అనుంది. దేవాలయమును విడవలేదట. నిజమే, అత్తగారింటికి పోతే పద్దాకలే ఆడబడితే ఆడికి బానిస్తారా? ఏమండి నేను బయటికి పోయి ఇద్దేస్తానంటే ఒక్కొక్క భర్త కనీసం బోరింగ్ దగ్గర కూడా బానేడు, పంపు దగ్గర కూడా బానేడు. నేనేం చేస్తా ఉండు, లోపలే ఉన్నా అంటే ఇల్లు దాటి బయటికి రానివ్వరు కొంతమంది. అప్పటి రోజుల్లో ఆ సిస్టమ్ ఇంకా ఎక్కువగా ఉండేది. గుడారంలోనే ఉండాలంతా. అదేదో నా దేవుని గుడారంలోనే నేను ఉంటాను, ఆయన సన్నిధిలోనే నేను సేవ చేస్తాను, ఆయనే నా సమస్తం. ఒక మనిషికి నేను ఊడిగం చేస్తే అది వానితోనే పోతుంది. ఒక దేవునికి, ప్రభువుకి నేను ఊడిగం చేస్తే అది శాశ్వతంగా నిలిచుంటుంది. కాబట్టి మనుష్య సేవ కంటే కూడా ముందు నేను దేవుని సేవకే ప్రయారిటీ ఇస్తాను. అయ్యయ్యో చిన్న ప్రాయం, కోరికలు ఎట్లా, వాంఛలు ఎట్లా, అయ్యయ్యో చాలామంది చాలా సుఖాలు అనుభవిస్తున్నారు, అయ్యో నీ లైఫ్ అంతా వ్యర్థమైపోతుంది కదా. నోరు ముయ్యవే శరీరమా, ముయ్యవే నోరు శరీరమా, మిడిసిపడే శరీరమా, ఉప్పొంగే శరీరమా, ఎంతవరకే నీ ఆనందం, నీ భోగం? ఏ రోగం రానంత వరకేనే. ఒక్క రోగం తగిలిందంటే అన్నీ పోతాయి. నీ లైంగిక ఆనందాలు పోతాయి, ఇచ్చలు పోతాయి, భోగాలు పోతాయి, రోగాలు వస్తాయి. ఎంత మాత్రమే, ఎన్ని సంవత్సరాలే. ఆయన ఎన్ని సంవత్సరాలను తృప్తి ఉందే శరీరమా? ఆశ తీరిందే శరీరమా?
ఇంతవరకు చాలు అనిపించిందే శరీరమా? తింటానే ఉన్నావు, తృప్తి లేదు. ఇంకా కొత్త కొత్త రుచులు కావాలి. కడతానే ఉన్నావు, తృప్తి లేదు. చూస్తానే ఉన్నావు, తృప్తి లేదు. వింటానే ఉన్నావు, తృప్తి లేదు. ఏమండి, అన్నా అనేటువంటి ప్రవక్తికి ఇవన్నీ ఎదురైనప్పుడు తన శరీరమును గద్దించింది. ఉప్పొంగుతున్న తన శరీరేచ్ఛలను కాలి కింద తొక్కి పట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆమె సామాన్యురాలా? తక్కువదా? 2 ఎంపికలు తన ముందుకి దేవుడు తెచ్చినప్పుడు దేవుణ్ణే కోరుకుంది. అందుకు గాను ఆమెకి ఎంత ధన్యత దక్కిందో తెలుసా? ఈ విశ్వమును నిర్మించినటువంటి నిర్మాణకుడైన ప్రభు కన్యగర్భాన భూమి మీద పుట్టినప్పుడు ఎంతమందికి ఆ బాలుడై ఉన్న యేసును చూసే ఛాన్స్ లభించిందో లేదో నాకు తెలియదు. కానీ అన్నా మాత్రం ఈ విశ్వాన్ని నిర్మించిన వాణ్ణి తన చేతులతో ఎత్తుకునే ఛాన్స్ వచ్చింది. ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. విశ్వాన్ని నిర్మించిన వాడు యేసు. ఆకాశ మహాకాశాలను నిర్మించినవాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన యందు సృజించబడింది అని కొలసై పత్రిక 1:15 సాక్ష్యం ఇచ్చింది. ప్రియులారా, అలాంటి మహనీయుణ్ణి ఆమె చేతులతో ఎత్తి పట్టుకునే ఛాన్స్ వచ్చి, ఒక్కసారి కిందికి చదువునానా. రాత్రింబగళ్ళు దేవునికి సేవ చేయుచుండెను. ఆ తర్వాత కింది చదువు. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం. చూసారా, యేసును చూసింది, యేసును ముద్దాడింది, యేసుని హత్తుకుంది. అంతేకాదు, ఆమెకు బయలుపరచబడిన సత్యాన్ని అప్పుడే ఆయనను గూర్చి ప్రకటించటం మొదలుపెట్టింది. ఇప్పుడు యేసును గూర్చి శుభవార్త చాటిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో గుర్తించారా మీరు? యేసును గూర్చి మాట్లాడటం మొదలుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరో గుర్తించారా? సుమయోను వచ్చాడు, మరియమ్మకు చెప్పాడు, జనానికి చెప్పాడు లేదు మనకి తర్వాత. కానీ అన్నా మాత్రం ఆయనను గూర్చి జనులతో మాట్లాడిందట. యేసును గూర్చి మొట్టమొదట ఇతరులకు పరిచయం చేసే ఛాన్స్, ఆయన్ని ఎత్తుకొని ముద్దాడే ఛాన్స్ మామూలు విషయమా? అమ్మో, విశ్వ నిర్మాణకుడు, మనల్ని నిర్మించినోడండి. మనకి ముక్కు తయారు చేసి ముక్కులో గాలి వాయువును నింపినోడు యేసయ్య. ఆయన్ని పట్టుకునే ఛాన్స్ వచ్చింది ఆమెకి కదా. ఇప్పుడు మనం రేపు పరలోకం పోయిన తర్వాత పెద్దవాడైన యేసును హత్తుకుంటాం, కానీ బాలుడైన యేసు దొరకడం మనకి. కానీ బాలుడైన యేసును చేతల్లో మోసింది. రేపు యేసయ్య దగ్గరికి పోయినా ఒకవేళ మనం ఆయన హత్తుకుంటే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని మోస్తాడు. కానీ ఆయన్ని మోసే ఛాన్స్ మనకు రాదు. కానీ అన్నాకి, సుమేయనుకి, ఇద్దరికి కూడా ఆ ఛాన్స్ వచ్చింది. ఎందుకు? ప్రభువుని కోరుకున్నందుకు. ఎందుకో? వదిలే కొట్టొద్దులే, అంత అవసరం లేదు. వద్దంటే కొడతారు. అది సామాన్యమా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీకు ఏమర్థమైంది? ప్రతి మనిషికి ఈ 2 ఎంపికలు వస్తాయి. ఇప్పుడు భర్త లేని స్త్రీల గురించి చెప్తే ఈ మ్యాటర్ సరిపోయింది.